నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగిన పరిస్థితులు చూసాం. గత నెల రోజుల్లో జరిగిన పరిణామాలే చాలా చర్చనీయాంశం అవుతున్నాయి. అండ్ ఇవాళ మనం చాలా కీలకమైన ఒక వ్యక్తితో మాట్లాడబోతున్నాం. వీరు అందరికీ సుపరిచితులు. వైఎస్ కుటుంబానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితులుగా, ఆయన అభిమానిగా మనందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగంలో కూడా వారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అందరికీ సుపరిచితులు కొండా రాఘవరెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. వారు ఇటీవల కాలంలో కొన్ని చాలా స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. రాఘవరెడ్డి గారు, మీరు సుపరిచితులు. వైఎస్ఆర్ గారి కుటుంబం అంటే రాఘవరెడ్డి గారి పేరు వెంటనే వినపడుతుంది. ఎప్పటి నుంచి సార్ మీకు అసోసియేషన్ సార్? రాజశేఖర్ అన్న 1989 డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు. నేను అప్పుడు ఆయన మా దగ్గర బంధువు కనుక ఆయన మంచి చెడులు ఏమైనా ఉంటే చూడమని చెప్పి మా అత్తమ్మ చెప్తే టోటల్ చెన్నారెడ్డి గారు ఎంబడి ఉన్నా నేను. అంతకుముందే నేను రాజశేఖర రెడ్డి గారు అంటే వీరాభిమాని, కానీ చెన్నారెడ్డి గారికి మా బంధువు కనుక చెన్నారెడ్డి గారు ఎంబడి ఉండేవాడిని. బీఫామ్ ఇవ్వడానికి చెన్నారెడ్డి గారు చెప్పారు ఏంటంటే, అందరికీ నువ్వు బీఫామ్ ఇచ్చేసేయి, రాజశేఖర రెడ్డి గారిని మాత్రం మీదికి తీసుకురా లిఫ్ట్లో, ఆయన బీఫామ్ నేను ఇస్తా అని చెప్పాను. ఆ రోజు 6 గంటలకు వస్తాడంటే 4 గంటల నుంచే నాకు మా రాజశేఖర రెడ్డి గారు వస్తున్న సంతోషం ఉండే. లిఫ్ట్లో ఎక్కినాం. రామచంద్రరావు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యా రాఘవా, ఇంకెన్ని రోజులు మీ మామేం బడి చేస్తావా, రానా దగ్గరికి అన్నాడు. ఆ ఎన్నికలు అయిపోయినాయి. తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయినా. ఇమ్మీడియట్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చేయించిండు. ఆ రోజు నుంచి ఆయన బడే ఉన్నాం. ఏం ఆశించలే ఆయన దగ్గర. ఆయన ఒక మాట మీద ఉండేటటువంటి వ్యక్తి, చూడ్డానికి మంచిగా హుందాగా ఉండేటటువంటి వ్యక్తి. పలకరింపులోనే ఎంతో సంతృప్తి కలుగుతుంది ఆయన పలకరిస్తేనే. అటువంటి వ్యక్తితో ఉండాలన్నప్పుడు చాలా సంతోషపడి ఆయనతోటి అప్పటి నుంచి నేను తనెంబడి ఉండడం జరిగింది. అయితే బహుశా మీరు పాత అప్పటి నుంచి పరిచయం కాబట్టి ఇప్పటి రాజకీయ పరిణామాలు చూస్తే కొంచెం మనసులో బాధ ఉందా, ఆవేదన ఉందా? చాలా బాధ ఉంది. అప్పటి పరిస్థితులు తేవడానికి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఫలితాలు వస్తాయి అనుకుంటున్నాను నేను. కాకపోతే ఇప్పటి రాజకీయాలకు అప్పటి రాజకీయాలకు చాలా ఫరక్ ఉంది. ఆ బ్లడ్ పంచుకొని పుట్టిన వ్యక్తిగా ఆయన కూడా ఇప్పుడు అన్ని మార్పులు రావాలి, చేర్పులు రావాలి. ఎక్కడ కూడా మనం ప్రభుత్వం తరఫున అవినీతి చెయ్యొద్దు. మాట ఇస్తే మాట మీద ఉండాలి. అది ప్రజలకే కాదు, నాయకులకే కాదు, అందరికీ మాట మీద ఉండేటటువంటి ప్రయత్నం చేయాలనే భాగంలో ఆయన ప్రయత్నం చేస్తూ ఉండు. దాంట్లో ఫలితాలు కూడా మంచిగా వస్తూ ఉన్నాయి. ఈసారి ఎలక్షన్స్లో సార్ ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చే ప్రయత్నం చేసి వాళ్ళందరూ వాళ్ళకి కుదిరినా కుదరకపోయినా కుదుర్చుకునే పని చేస్తున్నారు. అండ్ ఇప్పుడు తాజాగా షర్మిలమ్మ, మురుసుపల్లి షర్మిలమ్మ అనాలేమో బహుశా అందరూ, వాళ్ళ ఇంటి పేరు అదే కదండి. ఆమెకు కూడా మంచిది. అత్తగారు పరదభాషింగం అని చెప్పి ఏ పేరంటే ఆ పేరు పెట్టుకుంటామంటే కూడా మంచిది కాదు. ఆమె అత్తగారు రేపు మంచి చెడ్డ అయినా అన్నిటికీ ముందుండేటటువంటి గోత్రం అది. గోత్రం వాళ్ళదైనప్పుడు పేరు కూడా వాళ్ళదే అవుతుంది, ఇనిషియల్ కూడా వాళ్ళదే అవుతుంది. దాన్ని మనం ఎంత అనుకున్నా అనుకోకున్నా కొందరు పాస్పోర్ట్లలో కూడా చేంజ్ చేసుకుంటారు ఇవాళ రేపు. అవును, అత్తగారింటికి పోగానే ఆధార్ కార్డులో చేంజ్ చేసుకుంటారు, పాస్పోర్ట్లో చేంజ్ చేసుకుంటారు. అన్ని విధాల నేను అక్కడ పరిమితం అయిపోయిన ఆడబిడ్డను కనుక అక్కడనే పోవాలన్న ఉద్దేశంతో ఉంటారు. అవును, ఇక అది మురుసుపల్లి షర్మిలనే ఆమె. ఇవాళ ఎన్నిసార్లు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం అంటుంది. ఎవరు కాదన్నారు రాజశేఖర రెడ్డి గారి రక్తం కాదని? కరెక్ట్ సార్. ఇక్కడొచ్చేమో నేను తెలంగాణ కోడలు అంటివి. ఎవడరా నన్ను తెలంగాణ కోడలు కాదనేది? ఈడ బిడ్డలను కన్నా, ఈడ పెళ్లి చేసుకున్నా, ఈడ బిర్యానీ తిన్నా, ఈడ బోనం ఎత్తుకున్నా, ఈడ బోనాన్ని చూసినా, బతుకమ్మ తెలుసు, బోనం తెలుసు, ప్యారడైజ్ బిర్యానీ తెలుసు, సెంటాన్స్ తెలుసు. ఎవడరా నన్ను తెలంగాణ కాదన్నదాన్ని అప్పుడు ప్రయత్నం చేసింది 3 ఏళ్ళు కోడళ్ళని చెప్పుకోవడానికి. ఇప్పుడు నెల రోజుల నుంచి అక్కడ పోయి నేను బిడ్డను, నా లోపల రాజశేఖర రెడ్డి గారి రక్తం ప్రవహిస్తుంది, అవు నేను రాజారెడ్డి నేను షర్మిలారెడ్డిని ఇంత అండర్లైన్ చేసి వితిన్ ద కొటేషన్లో మాట్లాడవలసిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే సరే, వారసురాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకుంటలేరు. ఆల్రెడీ వారసుడు ఎవడయా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సార్, అంటే ఎవరికైనా రాజకీయాల్లో పరీక్షించుకోవచ్చు వాళ్ళ శక్తియుక్తుల్ని, కానీ అన్నతో ఇట్లా డైరెక్ట్ పోటీకి దిగడం, అన్న మీద ఇలాంటి విమర్శలు చేయడం బహుశా మనం దేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగాయి సార్ ఇట్లా? ఎక్కడ లేదమ్మా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, నువ్వు తెలంగాణకు వస్తేవి,
ఎవడు ఇడుపులపైకి పోయి ధర్నా చేయలే, లోటస్ పాండ్కి పోయి ధర్నా చేయలే, పులివెందలకు పోయి ధర్నా చేయలే. అమ్మ తెలంగాణలో రాజకీయ సంక్షోభం ఉంది, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన నడుస్తలేదు, మీరు రాకుంటే కుదరదు అని ఎవరు ధర్నాలు చేయలే. నీ అంతలు నువ్వు ఊడిపడితివి, పార్టీ పెడితివి, ఆ పార్టీలో మా రాజశేఖర్ అన్న బొమ్మ పెట్టుకుంటివి, సూర్యచంద్రుడు ఉన్నన్ని రోజులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఉంటుందంటివి, వీన్ని తిరితివి వాన్ని తిరితివి, 3,800 కిలోమీటర్లు నడిస్తివి. ఇన్ని చేసిన తర్వాత ఎంత ఈజీగా ఎగ్జిట్ అయిపోయే ప్రయత్నం చేసిందంటే కొన్ని వందల మంది అమ్మ తెలంగాణ లోపల కొన్ని వందల కుటుంబాలు పైసలు మస్తు పెట్టుంటారు కదా, పెట్టిరు. మస్తు అంటే పైసలు పెట్టుంటారు, పైసలు టైం ఇచ్చారు, నమ్మకం పెట్టారు. ఒకటి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే స్వప్న గారు, పైసలు ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తాం, సమయం వస్తుందా, విలువ వస్తుందా? తెలంగాణ ప్రజలే ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు. నిన్ను నమ్మిండ్రు, అందరిని ఎదిరించిర్రు. సరే పెద్ద పెద్ద నాయకులు ఎంబడి రాకుండొచ్చు, 100 కోట్లు ఖర్చు పెడతావు, నీ ఎంబడి రాకుండొచ్చు. 50 లక్షలు పెట్టిన ఉన్నాడు, 1 కోటి రూపాయలు పెట్టిన ఉన్నాడు, 30 లక్షలు పెట్టిన ఉన్నాడు. బుడ్డ పైసా పెట్టకుండా ఈ వెంబడి 3,800 కిలోమీటర్లు ఆమె పెట్టే తిండి పెట్టుకుంటా తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయాలంటే అందరు నాయకులే ఉండాలని ఏం లేదు. ప్రతి జిల్లాకు ఒక రోజు టైం ఇచ్చింది ఆమె. అవును, ఈ జిల్లా వాళ్ళు రావాలి, వాడు 3 రూపాయల మితికో 4 రూపాయల మితికో ఉన్న పెళ్ళ మీద బంగారం అమ్మో, ఏదన్నా వానికి ఉన్న ఇల్లు కుదువబెట్టో. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డవు, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెవు. ఈ రోజు తెలంగాణ ఉన్నన్ని రోజులు నీ అన్నను ఒక్క మాట అనకపోతివే. అవునంతగా అంటే అప్పుడు రాలేదు ఈ గొడవలని. ఒక్క మాట అనకపోతే నువ్వు మేమేమనుకుంటాం, అరే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర మనిషి ఉన్నట్టుంది. నువ్వు రాధాకృష్ణ దగ్గరకు పోయి మాట్లాడిన రోజు చాలామందికి అనుమానం వచ్చింది. జన్మ తరహా రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించేటటువంటి వ్యక్తి ఏవిఎన్ రాధాకృష్ణ. ఆయన దగ్గర పోయి కూర్చుంటివి. ఎన్ని ఇబ్బందులు, తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇలా తగునామా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీకి నువ్వు తగునామని ఎట్లా పోతావు చెప్పండి. బోఫర్స్ కేసులో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ పేరు తీసేసారు, ఎఫ్ఐఆర్లకి వెళ్ళి ఛార్జ్షీట్లకి వెళ్ళి తీసేశారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నువ్వు ఏవన్గా పెట్టిర్రే, ఎఫ్ఐఆర్లో పెట్టిర్రే. దీనికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, శంకర్రావు, ఎర్రం నాయుడు, వీళ్ళందరు గారా? ఇవన్నీ తెలిసి కూడా ఇంకోటి మీ అమ్మ కన్నా విలువిచ్చినవాను, కన్న తల్లి. మన దురదృష్టం, తెలుగు ప్రజల దురదృష్టం, మీ అందరి దురదృష్టం, విజయమ్మ గారి దురదృష్టం. ఆయన గాలిలో కలిసిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఉన్న తల్లికి ఏమి విలువిచ్చినాను? జగన్మోహన్ రెడ్డి గారికి ప్లీనరీలో ఇడుపులపాయలు చెప్పింది విజయమ్మ గారు, నా కొడుకును ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతులలో పెడుతున్నా, తెలుగు ప్రజలు ఎంత నష్టపోయారో నేను ఒక్కదాన్ని రాజశేఖర రెడ్డి గారు కోల్పోయి నేను నష్టపోయినా, మీరందరూ ఎంత నష్టపోయారో నేను ఒక్కదాన్ని ఎంత నష్టపోయినా, నా కొడుకును మీ చేతిలో పెడుతున్నా అంటే కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, జైలు పాలైనా, చివరకు ఆయనను వైజాగ్లో